ముందుగా యావత్ హిందూ ప్రజలందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. దీపావళి పండగ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చిన్నప్పుడు పటాకులు కావాలని ఏడుస్తూ ఏడుస్తూ అరుగు మీద అలిగి కూర్చున్న రోజులు. అలాగే బాయికాడ బొరిలు కోసి పత్తులేరి మొక్కజొన్న కోసి ఆ మొక్కల పొన్న ఆ పత్తులేరనికి పోయి ఆ వడ్లతో ఆడుకున్న రోజులు. నిజానికి ఆ రోజులే చాలా బాగుండేవి. అమ్మ ఒక్క 50 రూపాయలు ఇస్తే పోయి పటాకులు కొనుక్కొని అసలు అది ఆ సంతోషమే వేరు. అసలు దీపావళి అంటే ఒక రైతు ఆయన 6 నెలలు పండించిన కష్టం మొత్తం చేతికి అందే టైం అన్నట్టు. ఆయన పండించినటువంటి పంట అధిక దిగుబడి రావాలని, వచ్చిన పంటకు ప్రకృతి సహకరించి మంచిగా అమ్ముడు పోవాలని నా తరపున మీ తరపున ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజానికి చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా మధురంగా ఉంటాయి. అంటే ఈ ఏజ్లో కూడా క్రాకర్స్ కాలువచ్చు, కానీ ఆ రోజులు మాత్రం అసలు తిరిగి రావు. ఈ వీడియోలలో చూస్తుంటే ఆ క్రాకర్స్ కాల్చుకుంటూ ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. అలాగే ఎన్నో దెబ్బలు లాక్కుంటా అన్ని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ యొక్క విషయాన్ని గమనించి మీ దగ్గరుంచుకొని మీ పిల్లల చేత క్రాకర్స్ కాల్పించండి. ఈ సంతోషమైన పండుగ సంతోషంగానే జరుపుకోవాలి, కానీ ఈ పండుగను విషాదం చేసుకోకండి. మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. జై హింద్, జై శ్రీరామ్.